Hello everyone, this is Bhargavi and welcome to Learn with Bhargavi. హలో ఎవ్రీవన్. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో పోస్ట్ మౌర్యన్ ఆర్ట్ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ స్టైల్స్ ఏంటి, ఎలాంటి స్టైల్ బయటకు వచ్చింది, అక్కడ ఉన్న భక్తి తత్వాలు ఏంటి, అవన్నీ మనం చూసాము. ఇవాళ మనం గుప్తా ఎంపైర్ అండ్ దానిలో జరిగిన ఆర్కిటెక్చరల్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి అండ్ ఆల్సో అదేవిధంగా వాళ్ళ యొక్క టైంలో ఎలాంటి కట్టడాలు బయటికి వచ్చాయి అండ్ వాళ్ళు యూజ్ చేసిన స్కల్ప్చర్స్ ఏంటి అండ్ ఆల్సో అదే కాకుండా టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం చూస్తాం. టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది మనకి సెపరేట్ చాప్టర్లా ఉంటుంది, బట్ స్టిల్ గుప్తా ఆర్కిటెక్చర్లో మనకి అలానే బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది కూడా ప్రామినెంట్గానే కనిపిస్తుంది. సో అలాంటి వాటి కోసం కూడా మనం చదువుతూ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనే లెసన్ని కూడా మనం సైమిల్టేనియస్గా నెక్స్ట్ వీడియోలో చదవబోతాం అన్నమాట. బట్ టుడేస్ కాన్సెప్ట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ గుప్తా ఏజ్ అండ్ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్ ఏంటి, అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, వాళ్ళు మెయిన్గా ఎలాంటి ఏరియాస్ని ఫోకస్ చేశారు అన్న దాని మీద మనం క్లియర్లీ మనం చూడబోతున్నాం అన్నమాట. ఆల్రెడీ పోస్ట్ మౌర్య తర్వాత చిన్న చిన్న డైనాసిటీస్ అన్నీ కూడా ఈ గుప్తా ఏజ్లో కూడా ఏదైతే ఉందో మనకి కొంతవరకు ప్యాటర్నైజ్ అయితే చేశారు. గుప్తాస్ వచ్చిన తర్వాత కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు అంటే అక్కడ రిలీజియస్లీ చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుందన్నమాట. బుద్ధిజం జైనిజమే కాకుండా హిందూయిజంలో కూడా మనకి సెక్ట్స్ కింద మారిపోతారు. హిందూయిజంలో ఎలాంటి సెక్ట్స్ వస్తారంటే శివుణ్ణి పూజించే వాళ్ళు, విష్ణువుని పూజించే వాళ్ళు, శక్తిని పూజించే వాళ్ళు, మీన్స్ శైవైట్స్, వైష్ణవైట్స్ అండ్ శక్తియైట్స్ అని చెప్పి 3 తెగల కింద మారిపోయి ఇండియా మొత్తం ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా వాళ్ళు ఫాలో అయ్యేవారు. ఇది వచ్చేసరికి మనకి గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనకి కన్సిడర్ చేసేవారు. అండ్ ఈ గుప్తా రూలర్స్ మెయిన్లీ బుద్ధిజంనే కాదు అలానే హిందూయిజంని కూడా బాగానే పోర్ట్రే చేశారు. అండ్ కేవ్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి కొంతవరకు పీక్స్కి వెళ్ళి ఒకేసారి ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం హిందూయిజం స్ప్రెడ్ అనేది మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఆఫ్టర్ వేదాస్ తర్వాత మళ్ళీ ఈ హిందూయిజం ఏదైతే పీక్స్ ఉన్నాయో అది కొంత తగ్గుతుంది. ఎందుకు అంటే మనకి సాక్రిఫైసెస్ ఎక్కువ ఉండేవి వేదాస్ టైంలో. యజుర్వేద, అథర్వణ వేద అని చూసుకున్నట్టయితే అథర్వణ వేద అనేది తాంత్రిక్ అండ్ వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్ కోసం వాడేవారు. బట్ అక్కడ కన్నా ముందు యజుర్వేదాలో ఈ బలిదానాలు, సాక్రిఫైసెస్లు ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి హింసకు వ్యతిరేకంగా వీళ్ళు కొంతమంది క్షత్రియుల నుంచి వచ్చి ఈ ట్రెడిషన్స్ స్టార్ట్ చేస్తారు. శ్రమణ ట్రెడిషన్ని స్టార్ట్ చేసి బుద్ధిజం, జైనిజంని స్ప్రెడ్ చేస్తారు. అలా అక్కడ జైన్లో రిషభదేవ అన్న ఆయన బయటికి వస్తారు. అలానే మనకి ఇక్కడ గౌతమ్ బుద్ధ బయటకు వస్తారు, బుద్ధిజం, జైనిజం స్ప్రెడ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఈ హిందూయిజంకి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది ఈ గుప్తా ఏజ్లోనే. బికాజ్ మౌర్యన్స్, పోస్ట్ మౌర్యన్స్ వరకు ఈ బుద్ధిజం అనేది మ్యాక్సిమం స్ప్రెడ్ ఉండేది. అలానే ఇక్కడ వచ్చేసరికి చూసుకుంటే కేవ్ ఆర్కిటెక్చర్, ఈ కేవ్ ఆర్కిటెక్చర్లో కూడా మనకి మోస్ట్ ప్రామినెంట్ ఎక్కడ అంటే అజంతా ఎల్లోరా కేవ్స్లో కనిపిస్తుంది. అండ్ మండపేశ్వర్, ఉదయగిరి కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్. ఇక్కడ అజంతా కేవ్స్ అనేవి బుద్ధిజం కేవ్స్, బుద్ధిస్ట్కి సంబంధించిన కేవ్స్ అనమాట. మనము నెక్స్ట్ స్లైడ్లో కూడా దీని గురించి చాలా వివరంగా మాట్లాడతాము. ఎల్లోరా కేవ్స్ వచ్చి మళ్ళీ 3 రిలీజియన్స్కి సంబంధించిన కేవ్స్ అనమాట. అప్పట్లో మనకి పోస్ట్ మౌర్యన్ పీరియడ్ మీన్స్ ప్రీ మౌర్యన్ ఫేస్ అప్పుడు కూడా ఓన్లీ విహారాస్ ఉండేవి. విహారాస్ అంటే ఆల్రెడీ మనం చదువుకున్నాం, రెస్టింగ్ రూమ్స్. ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ అందరూ కూడా రెస్టింగ్ రూమ్స్లో కూర్చొని సేద తీరేవారు. అలానే ఇక్కడ మనకి పోస్ట్ మౌర్య దగ్గరికి వచ్చేసరికి చైత్యాస్ మీన్స్ అక్కడ సెరమన్స్ ఏమైనా జరపాలి అన్నా లేదా ఏమైనా ప్రేయర్ మీటింగ్స్ జరపాలి అన్నా ఆ సెరమన్స్, ఆ చైత్యాస్ ఇవన్నీ కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ద సేమ్ ట్రెడిషన్ కూడా గుప్తా ఏజ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో కనపడుతుంది. అండ్ ఆల్సో ఆ చైత్యాస్ కూడా మనకి అజంతా ఎల్లోరా కేవ్స్లో కూడా ఉంటాయి. ఇక్కడ మనకి చూసినట్టయితే
ఇంకొక కొత్త ఫీచర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ కొత్త ఫీచర్ ఏంటంటే మ్యూరల్ పెయింటింగ్స్ అంటే వాల్ మీద చేసే పెయింటింగ్స్ అనమాట. ఈ వాల్ మీద చేసే పెయింటింగ్స్ అన్నీ ఫ్రీ స్టైల్లో ఉంటాయి. ఈ ఫ్రీ స్టైల్ పెయింటింగ్స్ అన్నీ కూడా ఫ్రిస్కో పెయింటింగ్స్ అని చెప్పి అంటాం అనమాట. ఈ ఫ్రిస్కో పెయింటింగ్స్ అన్నీ కూడా మనకి అజంతా కేవ్స్లో అండ్ ఎల్లోరా కేవ్స్లో ప్రథమంగా కనిపిస్తాయి. ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ అజంతా కేవ్స్ అనేవి మనకి వఘోరా రివర్ ఔరంగాబాద్ రీజన్లోని ప్రజెంట్ అయి ఉన్నాయి. దీనిలో మొత్తం 29 కేవ్స్ ఉంటాయి. దానిలోనేమో 25 విహారాస్ అండ్ 4 చైత్యాస్, అంటే 25 మొత్తం అన్నీ కూడా రెస్టింగ్ రూమ్స్లో ఉంటాయి, 4 ఏమో ప్రేయర్ హాల్స్లో ఉంటాయి. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది 200 శతాబ్దం నుంచి 650 శతాబ్దం మధ్యలోని దీన్ని డెవలప్ చేశారు. మొత్తం హరిసేన అనే ఒక వకతక కింగ్. ఈ వకతక కింగ్ అంటే మళ్ళీ మనకి పోస్ట్ మౌర్య తర్వాత వచ్చిన కొన్ని క్లాన్స్ ఉంటాయి. ఈ చిన్న చిన్న సబ్ క్లాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వకతక కింగ్స్ అనేవాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళు డెవలప్ చేశారంట ఇది. అండ్ దీస్ ఆర్ ఫ్రిస్కో పెయింటింగ్స్. ఫ్రిస్కో అంటే ఫ్రీ స్టైల్లో ఉంటాయి. పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా క్యాజువల్గా ఉంటాయి అండ్ చాలా న్యాచురల్గా కూడా ఉంటాయంట. అండ్ ఆల్సో పెయింటింగ్స్ అన్నీ కూడా రెడ్ కలర్స్లో ఉంటాయి. మ్యూరల్ పెయింటింగ్స్ అన్నాను కదా, ద వాల్ మీద ఉన్న పెయింటింగ్స్ ఇవన్నీ కూడా రెడ్ కలర్ యూస్ చేసి చేశారంట. అండ్ ఈ అన్నిటిలో కూడా కేవ్ నెంబర్ 16 చాలా పెద్దగా ఉంటుంది. కేవ్ నెంబర్ 16లోని మనకి ఏమంటే ఈ బుద్ధిస్ట్ జాతక స్టోరీస్ అన్నీ కూడా డిపిక్ట్ చేసి ఉంటాయి. జాతక టేల్స్ అంటే బుద్ధ యొక్క లైఫ్ ఇన్సిడెంట్స్లోని కొన్ని విభాగాలుగా చేసి కొన్ని మారల్ స్టోరీస్ కింద క్రియేట్ చేసినవే జాతక టేల్స్. దీనిలో 5 కేవ్స్ ఏమో హీనయాన ఫేస్, మీన్స్ బుద్ధిజంలో మనకి 4 ఫేసెస్ ఉంటాయి. హీనయాన, మహాన్యాన, తెరవేద అని చెప్పి మనకి కొన్ని ఫేసెస్ ఉంటాయి అన్నమాట. అలా అందులో హీనయాన ఏమో 5 ఫేసెస్ ఉన్నాయి అండ్ 24 ఇన్ మహాన్యాన ఫేస్ ఆఫ్ బుద్ధిజం. అండ్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ట్రావెల్ అకౌంట్స్ ఆఫ్ ఫాహిన్ అండ్ హ్యువెన్సాంగ్ అండ్ ఫాహిన్ అనే ఇద్దరు ట్రావెలర్స్. వీళ్ళిద్దరూ కూడా చైనీస్ ట్రావెలర్స్ అనమాట. వీళ్ళు ట్రావెల్ అకౌంట్స్లో, మీన్స్ వాళ్ళు రాసిన బుక్స్లోని లేదా ట్రావెల్ స్టోరీస్లోని దొరికిన ఎవిడెన్సెస్ అనమాట ఇవి. ఇలా మనకి అక్కడ అంత మంచి ఆర్కిటెక్చర్ ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ బుక్స్లో. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కేవ్ సైట్స్లో ఎల్లోరా కేవ్స్ చూసుకున్నట్టయితే ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది. అజంతా కేవ్స్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉందంట ఇది. మొత్తం ఇది 34 కేవ్స్. అందులో 17 బ్రాహ్మణికల్, 12 బుద్ధిస్ట్, 5 జైన్. బ్రాహ్మణికల్ అంటే హిందూ అని. సో ఇక్కడ 17 కేవ్స్ మ్యాక్సిమం హిందూవే. అంటే గుప్తా రూలర్స్ ఈ ఏవైతే హిందూయిజంని మళ్ళీ ప్యాట్రనైజ్ చేయడం స్టార్ట్ చేశారో కేవ్స్లో కూడా హిందూయిజంని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది మనకి 5వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యలోని చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ ఇక్కడ మనకి దీని డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే కేవ్ నెంబర్ 1 నుంచి 12, మీన్స్ కేవ్ 1 to 12 ఆర్ బుద్ధిస్ట్ కేవ్స్ అంట. 13 to 29th కేవ్ ఆర్ మొత్తం హిందూ కేవ్స్ అంట. అండ్ 30 to 34 ఆర్ జైన దిగంబర సెక్ట్ కేవ్స్. ఇక్కడ దిగంబర, శ్వేతంబర అని చెప్పి మనకి 2 సెక్ట్స్ వస్తాయి అన్నమాట జైనిజంలోని మనకి ఆ టైంలో ఒక కైండ్ ఆఫ్ పెద్ద రివల్యూషన్, ఒక ఫ్లడ్ లాగా ఏదో వచ్చి ఇక్కడ మారిపోతుంటారు అనమాట. ఇద్దరు, కొంతమంది ఏమో సౌత్ ఇండియా వైపు వెళ్ళిపోతారు, కొంతమంది నార్త్ ఇండియా వైపు వస్తారు. సో ఈ ఏదైతే డైవర్షన్ జరుగుతుందో కొంతమంది వాళ్ళు ప్రాక్టీస్ చేసే ప్రాక్టీసెస్లో మార్పులు వస్తాయి. ఈ దిగంబర, శ్వేతంబర అంటే మనకి దిగంబర అనేవాళ్ళు కంప్లీట్లీ నేకెడ్గా ఉండేవారు, భిక్షం తీసుకొని తినేవారు. ఈ శ్వేతంబర ఏంటంటే, శ్వేత అంటే వైట్ కలర్ అనే అర్థం. ఈ శ్వేతంబర అంటే మొత్తం వైట్ కలర్ క్లాత్తో వాళ్ళు కట్టుకొని మొత్తం వాళ్ళు నివసించేవారు అనమాట. సో ఇక్కడ వాళ్ళకి డిఫరెన్స్ వస్తుంది. దీని ముందు వాళ్ళంతా కూడా ఒకటే ప్రాక్టీస్లో ఉండేవారు. బట్ ఎప్పుడైతే రివల్యూషన్ జరుగుతుందో ఈ దిగంబర, శ్వేతంబర అనే వాళ్ళు విడిపోతారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది గుప్తా రూలర్స్ అండ్ ఎర్లీ మిడివల్లో రాష్ట్రకూట. ఎర్లీ మిడివల్ అంటే మనకి ఫ్రమ్ 8th century నుంచి 12th century మధ్యలో మనకి 3-parted ఎంపైర్ అనేది ఎక్కువ ప్రామినెన్స్లో ఉంటుంది. అప్పుడు మనకి హర్షవర్ధన తర్వాత కన్నౌజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది. దానికోసం ఒక 3 ఎంపైర్స్ కొట్టుకుంటారు, పాలాస్, ప్రతిహారాస్ అండ్ రాష్ట్రకూటాస్ అని చెప్పి. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో
వీళ్ళలో రాష్ట్రకూటాస్ కూడా కొంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ అలాగే జైన్ టెంపుల్స్ అన్నీ కూడా యాదవ డైనాసిటీ వాళ్ళు కొంత డెవలప్ చేశారు. సౌత్ ఇండియాలో అయితే కర్ణాటక రీజియన్లోని మనకి ఇవి ఎక్కువ ప్రామినెన్స్ ఉండేది. అండ్ ఈ ప్రామినెంట్ కేవ్స్లో 10 బుద్ధిస్ట్ చైత్యాస్ రిఫర్స్ యాజ్ విశ్వకర్మ కేవ్ అండ్ బుద్ధ ఇన్ ధర్మచక్ర ముద్ర అండర్ బోధి ట్రీ. సో ఈ కేవ్ నెంబర్ 10లో ఇలాంటి ఒక డిపిక్షన్ ఉందంట. అండ్ ఇక్కడ కేవ్ నెంబర్ 12 ఏంటంటే 3 అంతస్తుల బుద్ధిస్ట్ కేవ్ అనమాట, లైక్ 3 స్టోరీడ్. అండ్ 14th కేవ్ని రావణ్ కి ఖాయ్ అని అంటారు. కేవ్ నెంబర్ 16 ఏమో కైలాష్ టెంపుల్ ఉంటుంది. ఇదేంటంటే ఒకటే రాయి మీద గుడిని చెక్కారు. ఇది కూడా కృష్ణ 1 రాష్ట్రకూటాస్లో కృష్ణ 1 అనే ఆయన దీన్ని ప్యాటర్నైజ్ చేశాడు. అండ్ జైనా కేవ్స్లో 32 and 33 ఆర్ కాల్డ్ యాజ్ ఇంద్రసభ అండ్ జగన్నాథ సభ. ఈ ఇంద్రసభ జగన్నాథ సభ అంటే ఇంద్ర జగన్నాథ వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి తీర్థంకరాస్లో వస్తారు. ఈ తీర్థంకరాస్లోనే డెఫినెట్గా వాళ్ళ యొక్క టీచింగ్స్, వాళ్ళ యొక్క బోధాలు ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తూ జైనం బొమ్మలన్నీ కూడా దాని మీద డిపిక్ట్ చేసి ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కేవ్ నెంబర్ 10, నెక్స్ట్ ఇది కేవ్ నెంబర్ 12 సారీ, అండ్ ఇది కేవ్ నెంబర్ 16. అండ్ ఇది ఇక్కడికి వచ్చేసరికి రావణ్ కి ఖాయ్, ఇది రావణ్ కి ఖాయ్ అనమాట. అండ్ ఆల్సో ఇది మనకి బుద్ధిస్ట్ కేవ్ నెంబర్, ఇది ఫ్రీ స్టైల్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసినట్టయితే కైలాష్ టెంపుల్ ఆఫ్ రాష్ట్రకూటాస్, ఇది మనకి కైలాష్ టెంపుల్ అనమాట. ఈ కైలాష్ టెంపుల్ అంతా కూడా 1 స్టోన్ మీద కట్టి ఉంచారు. ఇది మనకి ఇంద్రసభ, ఇది మనకి జగన్నాథ సభ అనమాట. ఈ 2 కేవ్స్లో కూడా ఈ 2 కూడా జైన టెంపుల్స్. ఇది మనకి హిందూ టెంపుల్ అండ్ ఇది కూడా మనకి హిందూ టెంపులే. ఇది దశావతార టెంపుల్ అని చెప్పి మనకి కన్సిడర్ చేస్తారనమాట. మొత్తం విష్ణువు యొక్క దశావతారాల్ని డిపిక్ట్ చేస్తూ ఈ టెంపుల్ని ప్యాటర్నైజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ సైట్స్ చూసుకున్నట్టయితే బాగ్ కేవ్స్. ఈ బాగ్ కేవ్స్ ఏంటంటే భగిని రివర్ అనే దగ్గర మధ్యప్రదేశ్ రీజన్లోని ఉన్నాయి. అండ్ ఇది ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఒక 9 బుద్ధిస్ట్ కేవ్స్ అంట. ఇవి కూడా దీన్ని ఇంకొక పేరు పెట్టి కూడా పిలుస్తారు, రంగ్ మహల్ అని పిలుస్తారంట. రంగ్ మహల్ అంటే ఇది అప్పుడే మనకి మ్యూరల్ పెయింటింగ్స్ ఆల్రెడీ చెప్పాను. గుప్తా ఆర్కిటెక్చర్లో, బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో మెయిన్గా మనము ప్యాటర్నైజ్ చేసి ఉన్నది చైత్యాస్ విహారాస్ ట్రెడిషన్ కంటిన్యూ అవుతూ దాని మీద వాల్స్ మీద ఫ్రీ స్టైల్ మ్యూరల్ పెయింటింగ్స్ అంటే వాల్ పెయింటింగ్స్ని ప్యాటర్నైజ్ చేశారు. అలానే ఇలాంటి వాల్ పెయింటింగ్స్ అన్నీ కూడా మనకి ఈ రంగ్ మహల్లో కనిపిస్తాయి. రంగ్ మహల్ కేవ్స్ ఎక్కడున్నాయి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ జూనాగఢ్ కేవ్స్. ఈ జూనాగఢ్ కేవ్స్ అనేవి గుజరాత్ రీజన్లో ఉన్నాయి. జూనాగఢ్ కేవ్స్ ఏంటంటే మనకి దీనికి ఒక చిన్న విశిష్టత ఉంది. దీనికి సీటాడెల్ ఉంటుంది. ఇలా మనకి పైకి ఎక్కిన తర్వాత కేవ్స్ ఉంటాయి. ఇలా ఈ రీజియన్లో మనం చూసినట్టయితే ఇలా మెట్లెక్కిన తర్వాత పైకి ఆల్రెడీ సీటాడెల్ అంటే మనకి ఇలా ఉంటుంది, కిందన పైన విభాగం. ఇక్కడ నుంచి ఇలా స్టెప్స్ దారి మీద కానీ లేదా క్లైమ్ చేసుకుంటూ ఎక్కాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ మనం సీటాడెల్ గురించి హరప్పన్ సిటీస్లో మాట్లాడాము. అండ్ దాన్ని మనం ఏమంటామంటే ఊపర్ కోట్ అని అంటాం. ఊపర్ అంటే పైన, కోట్ అంటే కోట. మీన్స్ ఊపర్ కోట్ అనగానే మనకి పైన ఉండే ఒక కోట లేదా పైన ఉండే ఒక కేవ్ అన్నట్టు మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేవ్ సైట్స్ ఆఫ్ గుప్తా ఏజ్. ఇది వచ్చేసరికి మండపేశ్వర్ కేవ్స్ ముంబైలో ఉన్నాయి, ఉదయగిరి కేవ్స్ మధ్యప్రదేశ్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఉదయగిరి అంటే మనకి ఒడిస్సాలో ఉంది కదా, అదేంటి మధ్యప్రదేశ్ అని చెప్పి. బట్ కాదు, అక్కడున్నది కందగిరి ఉదయగిరి కేవ్స్. అది ఓన్లీ బుద్ధిస్ట్ కేవ్స్ అవి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఉదయగిరి కేవ్స్ మధ్యప్రదేశ్లో ఉంది, ఓన్లీ ఉదయగిరి కేవ్స్. ఇది ఎక్కడ అంటే మనకి విదిశాలో ఉంటుంది. అది మనకి ఎక్కడ అంటే భువనేశ్వర్లో ఉంటాయి. అండ్ ఎలిఫెంటా కేవ్స్ మహారాష్ట్ర, బాజా కేవ్స్ మహారాష్ట్ర, బెడెసే కేవ్స్ మహారాష్ట్ర, జోగేశ్వరి కేవ్స్ మహారాష్ట్ర,
కన్హేరి కేవ్స్ మహారాష్ట్ర. వరాహ కేవ్ టెంపుల్ ఇది మనకి ఎక్కడ అంటే అజంతా కేవ్స్లో ఉంటుంది. నెక్స్ట్ చితానవాసల్ కేవ్స్ అండ్ ఐహోల్ కేవ్స్ కర్ణాటక. బాదామి కేవ్ టెంపుల్స్, భీంబెట్కా కేవ్స్, సోన్ బండార్ కేవ్స్, బరాబర్ కేవ్స్. ఇక్కడ మనకి కొంచెం ఇంపార్టెంట్ ఈ భీంబెట్కా కేవ్స్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఏవైతే పెయింటింగ్స్ ఉన్నాయో ఆ పెయింటింగ్స్ ఇక్కడే దొరుకుతాయి భీంబెట్కా కేవ్స్లోనే, అప్పట్లో ఉన్న హిస్టరీని డెసిఫర్ చేయడం కోసం. అలానే మనకి మహారాష్ట్రని కేవ్స్ సిటీ అని చెప్పి కూడా కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేవ్స్ ఎక్కువ మనకి మహారాష్ట్ర రీజన్లోనే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి స్కల్ప్చరల్ ప్యాటర్న్స్ చూసుకుంటే వీళ్ళు ఎక్కువ ఎలాంటి బుద్ధిస్ట్ ఇమేజెస్ని ప్యాట్రనైజ్ చేసేవారు అంటే ద సేమ్ యాజ్ మనకి పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో ఎలా అయితే ఉన్నాయో, లైక్ అక్కడ మనం చదువుకున్నాము అండ్ ఆల్సో గంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చదువుకున్నాము, హాఫ్ క్లోజ్ డైస్ ఉంటాయి, క్లోతింగ్ ఉంటుంది, ఫ్రీ స్టైల్ ఇది ఉంటుంది అని చెప్పి. సేమ్ కాకుండా బట్ ఇంకొంచెం డిఫరెన్స్తోని. అండ్ ఆల్సో ఇవే కాదు, హిందూ స్కల్ప్చర్స్ని కూడా వీళ్ళు ఎక్కువ ప్యాటర్నైజ్ చేస్తూ ఉండేవారు. ఇక్కడ వచ్చేసరికి ద బుద్ధిస్ట్ ఇమేజ్ ఆఫ్ మధుర అండ్ సార్నాథ్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ స్పెసిమెన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్, నెవర్ ఈక్వల్లీ బై ఎనీ art of later period. The other places where we got to see Gupta sculptures were Vishnu sculptures in ఉదయగిరి రాక్ కట్ కేవ్స్. సో ఇక్కడ ఓన్లీ బుద్ధిస్టే కాదు, హిందూ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కాబట్టి విష్ణు మీన్స్ దశావతార ఏవైతే ఉన్నాయో ఆ దశావతారాల్ని డిపిక్ట్ చేస్తూ కొన్ని రాక్ కట్ కేవ్స్ ఉంటాయన్నమాట. అవి ఎక్కడ అంటే ఉదయగిరిలో ఉంటాయి. ధమేక స్తూప, ఈ ధమేక స్తూప అనేది మనకి సార్నాథ్లో ఉంటుంది. అండ్ బితార్గోన్ బుద్ధిస్ట్ కేవ్స్ ఇన్ అజంతా. ఈ బితార్గోన్ అదే కాకుండా బుద్ధిస్ట్ కేవ్స్, అజంతాలో ఉన్న బుద్ధిస్ట్ కేవ్స్ అన్నీ కూడా చాలా కళ్ళకి కట్టినట్టుగా ఆ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ ఐచత్ర అండ్ దశావతార టెంపుల్ ఇన్ దేవగర్ ఎక్కడ అంటే మనకి మధ్యప్రదేశ్ రీజన్లో ఉంటుంది. ఈ దేవగర్ రీజన్లోని ఒక దశావతార టెంపుల్ ఉంటుంది. అందులో కూడా మనకి గుప్తా రూల్స్ చాలా బాగా ప్యాటర్నైజ్ చేస్తారు. అండ్ రిలీఫ్ స్కల్ప్చర్స్ వి ఫైండ్ మెనీ స్కల్ప్చర్స్ ఇన్ హై రిలీఫ్. ఇక్కడ రిలీఫ్ ఏంటి, హై రిలీఫ్ ఏంటి అంటే బార్డర్ ఉంటుంది మనకి, ఇలా ఒక బార్డర్ ఉంటే ఈ బార్డర్లోని ఇమేజ్ అనేది ఇలా ఉందనుకోండి, ఇది వెంటనే మనకి కొంతవరకు ఇలా బయటకి ఫ్రీగా వస్తుంది. మీన్స్ ఆ యొక్క ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో లేదా ఒక పెయింటింగ్ కానీ అది మనకి 3D షేప్లో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అది మనకి రిలీఫ్ పెయింటింగ్ అంటారు. ఈ రిలీఫ్ పెయింటింగ్లోనే మనకి హై రిలీఫ్ అంటే బార్డర్స్కి ఖాతరు లేకుండా లైక్ చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటాయి అన్నమాట ఈ పెయింటింగ్స్. అందుకే నేను ఫ్రీస్కో పెయింటింగ్స్ ఆర్ ఫ్రీ స్టైల్ పెయింటింగ్స్ అన్నాను. హైలీ రిలీఫ్ అనమాట. మనకి ఫైన్ ఆర్ట్స్ దీనిలోని సబ్జెక్టువల్ లాంగ్వేజ్లోనైతే దీన్ని రిలీఫ్ స్ట్రక్చర్స్ అంటారు. ఈ రిలీఫ్ అంటే 3Dలోని మనకి బయటకి అది వచ్చినట్టు ఉంటుంది, బట్ అది 2 డైమెన్షనల్లోనే వర్క్ చేస్తారు. అండ్ ఆల్సో అది మనకి దీనిలో మనకి ఈ బాక్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోర్డర్ ఉంటుంది, ఆ బోర్డర్ మధ్యలోనే ఈ ఈ 3D ఇమేజ్ లాగా మనకి బయటకు వచ్చినట్టు క్రియేట్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బాస్ రిలీఫ్. ఈ బాస్ రిలీఫ్ అనేది ఇంకొంత మనకి దీనిలోని బుద్ధిస్ట్ ఇమేజ్లోనే చిన్న చిన్న డెకరేషన్స్ లైక్ లోటస్ డెకరేషనో లీఫ్ డెకరేషనో అలా చేసేవారు. అండ్ ద సిన్స్ స్కల్ప్చర్స్ అట్ అజంతా వర్ carved in impressive size, the sculptures followed the bas relief technique. The Buddha images and stupa decorations are carved in live రాక్ విత్ 3/4 ఆఫ్ ద ఇమేజ్ ఎమర్జింగ్ అవుట్. ఆల్రెడీ మనం రిలీఫ్ స్టైల్లో చూసాము. దీనిలో ఏంటంటే 3/4 మనకి బయటికి వచ్చేస్తుందంట ఇమేజ్. అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ హై రిలీఫ్లో కాకుండా మ్యాక్సిమం పార్ట్ కవర్ చేసేలాగా అండ్ మ్యాక్సిమం పార్ట్ బయటికి వచ్చేలాగా పెయింటింగ్స్
గీసేవారంట. అండ్ ఈ రౌండెడ్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ద ఫస్ట్ టైం ఈ హిందూ గాడ్స్ ఎవరైతే ఉన్నారో ఉదయగిరి రాక్ కట్ కేవ్స్లోని ఇవి మెన్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా మోనోలిత్. ఈ మోనోలిత్ అనగానే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి, ఒకటే రాయి మీద డిపిక్ట్ చేసినవి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి హిస్టరీలోని మనకి మామూలుగా ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్లో దొరికింది ఒక వరాహ ఇమేజ్. వరాహం అంటే ఒక పిగ్ అండ్ మ్యాన్ ఇద్దరు కలిపి ఉన్న అవతారం. మీన్స్ విష్ణుమూర్తి 10 అవతారాల్లో వన్ ఆఫ్ ద అవతారం వరాహ అవతారం. ఈ వరాహ అవతారం అనేది మనకి రౌండెడ్ స్కల్ప్చర్స్, ముందు ఈ రౌండ్గా ఏదైతే మెటీరియల్ ఉంటుందో దాన్ని మనకి సాగు చేసి నీట్గా ఒక శిల్పంలాగా చెక్కారంట. ఇవన్నీ కూడా మ్యాక్సిమం వుడెన్ ప్రాక్టీసెస్తోనే, మీన్స్ వుడెన్ మెటీరియల్స్తోనే చెక్కడం జరుగుతుంది. అండ్ దీస్ కల్చర్స్ ఆర్ హైలీ ఎక్స్ప్రెసివ్ అండ్ చార్మింగ్. ఏదైతే లోపల ఉన్న భావం అయితే తెలుస్తుందంట ఈ స్కల్ప్చర్స్ని చూడగానే. అది ఏ మోడ్లో ఉంది, ఇప్పుడు కొన్ని స్కల్ప్చర్స్ ఉంటాయి క్రూరంగా కనిపించినట్టు ఉంటాయి, కొన్ని ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటాయి. సో దాని యొక్క ఫీల్ ఎక్స్ప్రెషన్ని కూడా తెలిపేదంట. అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని స్టైలిస్టిక్ ఫీచర్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఏదైనా ఒక బొమ్మ గీసేటప్పుడు ఇలాగా క్లోత్స్ ఉండేటప్పుడు ఇలా ఫోల్డ్స్ లాగా మనం చూస్తాము. లైక్ ఒక వినాయకుడి విగ్రహంకి కానీ లేదా ఏదో ఒకటి ఒక గవర్నమెంట్ వాళ్ళకి మీదన ఒక కండువా వేసినా లేదా ఒక బట్టలు వేసుకున్నా కూడా వాటి యొక్క ఫోల్డ్స్ని చాలా బాగా చూపించి ఈ వేసేవారంట ఈ ఏదైతే పెయింటింగ్స్ స్టైల్లోని. అండ్ ఆల్సో ఇదే ప్రొఫ్యూస్లీ డెకరేటెడ్, మొత్తం కూడా డెకరేషన్స్తో నింపేసేవారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మెడిటేటివ్ రెస్పాన్స్ అనేసరికి వెంటనే మనం గుర్తు చేసుకోవాల్సింది వీళ్ళ యొక్క బుద్ధిస్ట్ ఇమేజెస్ అన్నీ కూడా మెడిటేటివ్ పోజ్లో ఉంటాయి. లైక్ మనకి హాఫ్ క్లోజ్డ్ ఐస్ లేదా ఏదో ఒక ముద్ర అని పోజ్ చేసుకుంటూ వజ్రముద్ర కానీ అభయముద్ర కానీ భూమి స్పర్శ ముద్ర కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్యాటర్నైజ్ చేసి వాళ్ళ యొక్క ఇమేజెస్లో పెడతారు. మెయిన్లీ బుద్ధాకి బోధిసత్వ ఫిగర్స్, బోధిసత్వ అంటే బుద్ధుని యొక్క టీచింగ్స్కి సంబంధించి కానీ లేదా బుద్ధ డిసైపుల్స్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళ గురించి కానీ పెట్టిన సమ్ ఆఫ్ ద రెస్పాన్సెస్ అన్నమాట ఇవి. అండ్ ఆల్సో ఈ గుప్తా ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఎలాబరేటరీ కార్వ్డ్ అంట. మొత్తం ఏంటంటే ఆర్నమెంటల్ డీటెయిల్స్, చిన్న ఆర్నమెంట్స్ కూడా కనిపిస్తాయంట. వాట్ ఈవెన్ వాళ్ళు ఏం వేసుకున్నారు, రుద్రాక్ష వేసుకున్నారా లేదా ఏదైనా చైన్ లాంటిది వేసుకున్నారా లేదా హారం వేసుకున్నారా, అలాంటివి కూడా చాలా స్పెసిఫైడ్గా చూపించేవారంట. నెక్స్ట్ ఇదేంటంటే ఆర్ట్ ఆఫ్ టెర్రాకోటా కాస్టింగ్ ఫిగర్స్ స్టూకో రీచ్డ్ ఇట్స్ జెనిత్. మీన్స్ ఇక్కడికి వచ్చేసరికి మనకి స్టూకో అంటే మనకి కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి దగ్గరలో ఉంటుంది. మనకి ఏదైతే హరప్పన్ సిటీస్ దగ్గర బ్రాంజ్ కాస్టింగ్ మెథడ్ చూసామో, ముందు టెర్రాకోటాలో దాని మీద కోటింగ్ వేసేసి అదంతా కూడా ఎండబెట్టి కాల్చి దానిలోని మనకి వ్యాక్స్ వేసి దాని మౌల్డ్ అంతా తీసేసి మొత్తం బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే రియల్ మెటీరియల్ ఉంటుందో బ్రాంజ్ మెటీరియల్ మాల్టన్ బ్రాంజ్ వేసి ఇదంతా మనం చదివాము. సేమ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఎలా అంటే ఐరన్ని మెల్ట్ చేసి వేసేవారనమాట. అప్పటికే యూసేజ్ ఆఫ్ ఐరన్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో గుప్తా ఏజ్ అంటే గోల్డెన్ పీరియడ్. ఈ గోల్డ్ కూడా ఇలానే కాస్టింగ్ చేసేవారంట. ఈ టెర్రాకోటా ఫిగరిన్స్ అన్నీ కూడా మనకి బ్రిక్ టెంపుల్స్లో ఎక్కువ వాడేవారు. అండ్ వీళ్ళ యొక్క ఆర్ట్ ఏదైతే ఉందో వీళ్ళ యొక్క అవుటర్ ఫామ్ ఇన్నర్ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్గా చాలా బాగా ఎక్స్ప్రెసివ్గా కనిపించేదంట. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క డెకరేషన్ ఏదైతే ఉందో ఓవర్ డెకరేషన్ చేసేసేవారు కాదు, బట్ ఎక్స్ప్రెసివ్గా ఏదైతే కనబడాలో అది కరెక్ట్గా కనబడేది. అండ్ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్కి ధీటుగా వాళ్ళు డిజైన్ చేసేవారు, బట్ అంత ఓవర్ డెకరేషన్ ఉండేది కాదు. హార్మోనీ మీన్స్ ప్రశాంతత అనేది కనిపించేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంటెంట్ అనమాట. అండ్ ఈ వెయిట్లెస్నెస్ ఏదైతే మనకి తేలికపాటి విగ్రహాల్లాగా లేదా తేలికపాటి పెయింటింగ్స్ లాగా ఎక్కువ క్రియేట్ చేసేవారు, హెవీగా
ఇలా మనకి కొన్ని స్కల్ప్చర్స్ చూస్తే చాలా హెవీగా ఉంటాయి. బట్ ఇవి అలా కాదు. మెటీరియల్ అనేది లైట్ చేసి, ప్లాస్టర్ కదా, ప్లాస్టర్ అనేది కంపల్సరీ కొంతవరకు లైట్ మెటీరియల్లా ఉంటుంది కాబట్టి ఈ లైట్ వెయిట్లెస్నెస్ అనేది వీళ్ళ యొక్క స్పెషాలిటీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ స్కల్ప్చర్స్ బ్యూటిఫుల్లీ అసలు ఎంత అందంగా ఉంటాయంటే హాఫ్ క్లోజ్డ్ ఐస్ని కూడా చాలా బాగా యోగిక్ పోస్చర్స్ని డిపిక్ట్ చేస్తూ చాలా అందంగా చెక్కేవారంట. అండ్ ఆల్సో ఓవెల్ షేప్డ్ విత్ షార్ప్ ఫీచర్స్. ఈ ఫేస్ అనేది కూడా చాలా ఇలా మనకి ఓవెల్ షేప్లోని రావడము, లేదా చాలా మనకి ఒక కైండ్ ఆఫ్ మంచి స్ట్రక్చర్ వచ్చేలాగా అది డిపిక్ట్ చేసేది. అండ్ ఆల్సో ద డ్రేపరీ ఈజ్ లైట్ అండ్ క్లింగ్స్ టు ద బాడీ. డ్రేపరీ అంటే డ్రేప్ చేసే ఏ వస్త్రమైనా కూడా చాలా అంటే పటిష్టంగా ఫోల్డ్స్ని చూపిస్తూ చాలా లైట్గా చాలా డ్రేప్ ఉంది అని మనం గుర్తించే విధంగా అది డిజైన్ చేస్తారు. అండ్ ఆల్సో అదే కాకుండా అది బాడీకి అటాచ్ అయి ఉన్నట్టు అది మనకి చూపిస్తారు. అండ్ ఆల్సో ఆ సాఫ్ట్నెస్ వల్ల ఏంటంటే హ్యాండ్ అనేది మనకి అక్కడ డిఫరెన్షియేట్ అవుతుంది. ఇక్కడ మనం సమ్ ఆఫ్ ద స్కల్ప్చర్స్ కానీ చూసుకున్నట్టయితే స్టాండింగ్ బుద్ధ ఫ్రమ్ సారనాథ్, ఇది మనకి సారనాథ్ ఏరియాలోని దొరికిందంట. అండ్ ఆల్సో ఇది మనకి ప్రస్తుతానికైతే నేషనల్ మ్యూజియం, ఢిల్లీలో ఉన్న నేషనల్ మ్యూజియంలో ప్రిజర్వ్ చేసి పెట్టారు. అండ్ దీని యొక్క ఫీచర్స్ చూసినట్టయితే ఇది మనకి చూడండి, ఇక్కడ మనకి చాలా ఫైన్గా ఇది మేక్ చేసి ఉంది. అండ్ ఆల్సో చాలా నీట్గా హెయిర్ అది కోమ్ చేసి చాలా చిన్నది కూడా చాలా డీటెయిలేషన్ చూపిస్తున్నారు. ఇందాక మనం చదివినట్టు ఈ ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫోల్డ్స్ని కూడా చాలా పటిష్టంగా చూపిస్తున్నారు. అండ్ ఈ గార్మెంట్స్ దగ్గర ఉన్న ఫోల్డ్స్ని కూడా చాలా మనకి డీప్గా ఇక్కడ మనం బాగా చూసినట్టయితే ఇలా మనకి డీప్గా ఫోల్డ్స్ అయితే కూడా చాలా బాగా చూపించారు. అండ్ మనకి ఈ ఏదైతే పద్ధతి ఉందో ఈ పద్ధతిని మనకి కాస్టింగ్ పద్ధతిలోని మనకి మేక్ చేస్తారు. అలానే ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ చూసుకున్నట్టయితే బుద్ధ అండ్ ప్రీచింగ్ అంటే లైక్ అంత స్పిరిచువల్ మోడ్లో ఉన్నట్టు మనకి ఇంకొక ఇది దొరికింది. అండ్ ఈ ధర్మచక్ర ముద్ర, ఈ ఏదైతే ముద్ర ఉందో ధర్మచక్ర ముద్ర పొజిషన్లోని మనకి కూర్చుంటారు. అండ్ పద్మాసన వేసి మెడిటేషన్ పోజ్లో కూర్చుంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఫ్రీ స్టైల్ పెయింటింగ్ కనిపిస్తుంది. ఒకసారి చూసినట్టయితే 3D ఇమేజెస్ లాగా కనిపిస్తున్నాయి. చాలా ఫ్రీగా బ్యాక్గ్రౌండ్ని కవర్ చేసేస్తూ చిన్న మనకి స్పైరల్ ప్యాటర్న్స్ లాగా, నెక్స్ట్ లీఫ్ ప్యాటర్న్స్ లాగా కూడా మనకి కనిపిస్తున్నాయి. అదే మనము ఇక్కడ చూసినట్టయితే ఈ బుద్ధ ఎవరైతే ఉన్నారో హాఫ్ క్లోజ్డ్ ఐస్, ఈ హాఫ్ క్లోజ్డ్ ఐస్ అనేది ప్రత్యేకంగా వీళ్ళు ఎక్కువ విశిష్టతని చూపించేవారు. అండ్ గంధర్వ స్కూల్ ఆఫ్ ఆర్ట్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఈ ప్యాటర్న్స్ అన్నీ మనకి ఇచ్చారనమాట. ఇది మనకి చూనర్ శాండ్ స్టోన్తో తయారవుతుంది. ఆల్రెడీ చెప్పాము మనకు చూనర్ శాండ్ స్టోన్ అంటే కొంత మెత్తగా ఉంటుంది, మెటీరియల్ కూడా కొంచెం yellowish-గా కూడా ఉంటుంది. ఈ క్లోతింగ్ ఏదైతే ఉందో క్లోతింగ్ అనేది మనకి ఇక్కడ స్పెసిఫైడ్గా ఏం చూపించలేదు. బట్ చిన్న ఇక్కడ ఇయర్స్ని చాలా బాగా డిపిక్ట్ చేస్తూ ఇక్కడ క్లోతింగ్ మనకి ఈ పంచ రూపంలోని చూపించారు. ఇక్కడ ఈ చిన్న ఫోల్డ్స్ని చూపిస్తూ చాలా బాగా డిపిక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది రివర్ గాడెస్ గంగా, ఈ గంగా యొక్క స్కల్ప్చర్ని కూడా మనకి గుప్తా ఏజ్లోనే డెవలప్ చేశారు. ఇది రెడ్ శాండ్ స్టోన్తో త్రిభంగా ఫోర్స్లో నిల్చొని ఉంది. అండ్ ఆల్సో ఇది మనకి ఉదయగిరి కేవ్స్లోని దొరికిందంట. నెక్స్ట్ విష్ణు యాజ్ అనంత శయని అంటే పడుకొని ఉన్న స్వామి కింద మీన్స్ ఇక్కడ మనం ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్స్లో చూసినప్పుడు ఇక్కడ ఏదైతే ఫేస్ ఓవెల్ షేప్లో ఉంది, అలానే మనకి ఏదైతే ఆర్నమెంట్స్ ఉన్నాయో చాలా నీట్గా బయటికి చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అదే కాకుండా వస్త్రాలు కూడా చాలా 3D స్ట్రక్చర్స్లో చాలా ఫ్రీగా కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా. ఇక్కడ విష్ణు అండ్ లక్ష్మి ఈ పొజిషన్ అనంత శయని, విష్ణుమూర్తి పడుకునేటట్టు అండ్ లక్ష్మీదేవి ఆయన కాళ్ళ దగ్గర పాదసేవ చేస్తున్నట్టు డిపిక్షన్ అనమాట. ఇది కూడా మనకి ఎక్కడ అంటే ఉదయగిరి కేవ్స్లోనే దొరికింది. ఈ ఉదయగిరి కేవ్స్ అన్నీ కూడా మనకి దశావతార దియోగారి టెంపుల్ ఇందులోని మనకి విశిష్టంగా కూడా ఇది ఉందని మనం చెప్పొచ్చు. అండ్ వరాహం గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఇది కూడా మనకి
ఉదయగిరి కేవ్స్లోనే దొరుకుతుంది. అండ్ కొన్ని ఫీచర్స్ ఇక్కడ కొంచెం ఫీచర్స్ వైజ్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం కొన్ని యూనిక్ ఫీచర్స్ గురించి మాట్లాడాము. ఇక్కడ ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాము. వాటి యొక్క పోజెస్ అన్నీ కూడా స్పిరిచువల్గా ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి. అలానే వచ్చేసరికి మ్యాక్సిమం టెర్రకోటా లేదా స్టూకో ఆ మెటీరియల్స్ని వాడేవారు. అండ్ ఫ్లోరల్ స్కల్ప్చర్స్ అంటే పువ్వులు ఎక్కువ డిపిక్ట్ చేసి పెట్టేవారు. అండ్ ఆల్సో ఈ మెటల్స్ ఏవైతే ఉన్నాయో మెటల్స్ని, ఐరన్ పిల్లర్స్ని కూడా వాళ్ళు ఎక్కువ డిపిక్ట్ చేసేవారు. సైర్ పర్డ్యూ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. ఇది మనకి హరప్పన్ మెథడ్లోనే ఆల్రెడీ నేను చెప్పాను. మనకి ఇక్కడ బ్రాంజ్ కాస్టింగ్ మెథడ్ ఎలాగో సైర్ పర్డ్యూ అని చెప్పి దీన్ని ఆఫీషియల్గా పిలుస్తారనమాట హిస్టారికల్ టర్మ్స్లో. ఈ అపియరల్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా నీట్గా చెక్కినట్టు బాగా చూపిస్తారు. అండ్ ఆల్సో అదే కాకుండా వీళ్ళు ఆర్టిస్ట్స్లోని ఫాలోడ్ బై ద సైన్స్ ఆఫ్ చిత్ర. మనకి వేదాస్ నుంచి సైన్స్ ఆఫ్ చిత్ర అనేది వస్తుంది. ఈ చిత్రాలోనే మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటేమొచ్చి లలిత కళ, రెండోదేమొచ్చి ఉద్యోగ కళ. ఈ లలిత కళ ఏంటంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ ఉంటాయి. అండ్ ఈ ఉద్యోగ కళ ఏంటంటే పెయింటింగ్, స్కల్ప్టింగ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో అప్పట్లో పెంపొందించి పెట్టిన ఆర్కిటెక్చర్ దానిలో సబ్జెక్ట్ అన్నమాట. ఇది విశ్వకర్మ గారు రచించిన ఈ చిత్ర ఫైన్ ఆర్ట్స్ బుక్ అన్నమాట. ఈ ఫైన్ ఆర్ట్స్ నుంచి వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్స్ని ఫాలో అవుతూ వీళ్ళు ప్యాటర్నైజ్ చేశారు మొత్తం అంతా కూడా. అండ్ ఈ ఏదైతే స్కల్ప్చర్స్ అట్ ఉదయగిరి ఉన్నాయో వుడ్ పరికరంతో మనకి చేసేవారు. అండ్ గుప్తా స్కల్ప్చర్స్ హెవీలీ మనకి ఎపిక్స్ అంటే రామాయణ, మహాభారతాన్ని ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకొని వాటిలో ఉన్న సీన్స్ని కానీ వాటిలో ఉన్న ఫ్యాక్ట్స్ని కానీ చూసి వాళ్ళు ఇమాజిన్ చేసుకొని అది డిపిక్ట్ చేసేవారు అనమాట. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క స్కల్ప్చర్స్లో నాగినీస్ అండ్ నాగరాజాస్ ఇవి కూడా ఎక్కువ ప్రామినెంట్గా కనిపించేవంట. అంటే పాము యొక్క స్ట్రక్చర్స్ కూడా బాగా కనిపించేవి. నాగబంధాలు లేదా మనకి నాగప్రతిష్ఠల గురించి చెప్పడము, అలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాగినీస్ కూడా వాళ్ళు రిప్రజెంట్ చేసేవారు. రాక్ కట్స్లోని మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్టు చైత్యాసు, స్తూపాసు చాలా స్పేషియస్గా కట్టడం అయితే చేశారు. అండ్ అదే కాకుండా మనకి ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ బయటకు వస్తుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్లోనే మనకి ఫస్ట్ స్క్వేర్ టైప్లో ఉండేవి టెంపుల్స్. మనకి విమానం కానీ శిఖరం కానీ ఇవేవి ఉండేవి కావు. గోపురం కానీ లేదా ధ్వజస్తంభాలు కానీ ఇవేవి ఉండేవి కావు. జస్ట్ ఒక చిన్న రూమ్స్, ఒక స్క్వేర్ రూమ్లా ఉండి దాని లోపల గర్భగృహం ఉండేదన్నమాట. గర్భగృహం అంటే అంతరాలయం. ఆ అంతరాలయంలోని దేవుడిని పెట్టి కొలుచుకునేవారు. దాని తర్వాత మండపాలు వస్తాయి, దాని తర్వాత మనకి దానిపైన విమానాలు వస్తాయి, దాని తర్వాత డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ టెంపుల్ చేంజింగ్ అనేది జరుగుతుంది. ఆ జరిగిందంతా కూడా మనం సెపరేట్ లెసన్లో చదువుతాం టెంపుల్ ఆర్కిటెక్చర్ అని చెప్పి. అండ్ టెంపుల్స్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఆ టెంపుల్స్లో మనకి ఎలా ప్యాటర్నైజ్ చేశారు, ఎవరు ప్యాటర్నైజ్ చేశారు, ఎలాంటి రీజన్స్లోని ఎలాంటి టైప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి, మనకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఆఫ్ స్కూల్స్ ఏన్షియన్ డేస్లోని, మీడివల్ డేస్లోని, అండ్ ప్రస్తుతానికి ఆ ఎగ్జిస్ట్ అయిన టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సమ్ ఫేమస్ టెంపుల్స్ గురించి కూడా మనము ఇంకొక వీడియోలో వివరంగా చదువుతాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ గుప్తాస్ ఎక్కువ టెంపుల్ ఆర్కిటెక్చర్ని ప్యాటర్నైజ్ చేశారు కాబట్టి మనం కొంతవరకు వివరంగా దీని గురించి ఇక్కడే చెప్దాము. అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెంపుల్స్ అన్నీ కూడా మనం స్క్వేర్ టైప్లో మనకి ఉంటాయి. అండ్ ఎరోటిజం అనేది వీళ్ళ యొక్క స్పెషల్ ఫీచర్ అనమాట. ఎరోటిజం అంటే కామసూత్ర అనే బుక్లో ఏవైతే మనకి అప్పట్లో యూత్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, లైక్ సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ బొమ్మల్ని వాళ్ళు రిప్రజెంట్ చేసి గుళ్ళు మీద వాటి మీద పెట్టేవారు అనమాట. ఎందుకంటే యూత్ అనేవాళ్ళు డైరెక్ట్గా కాన్వర్జేషన్ చేయలేని కొన్ని టాపిక్స్ ఉంటాయి కాబట్టి అలా గుళ్ళ మీద మనకి పెట్టి అవి డిపిక్ట్ చేసేవారు. వాటి ద్వారా వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యేవారు అనమాట. సో దట్ ఈస్ ద వే ఆఫ్ సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇన్ దట్ డేస్. సో ఈ గుప్తా ప్యాట్రనైజేషన్ ఏదైతే ఉందో ఒక వరకు మనకి బుద్ధిస్ట్ అయితే ఇంకొక వరకు హిందూయిజం ఎక్కువ ఉంటుంది. అండ్ గోల్డ్ ఫేస్ కూడా ఇక్కడే వస్తుంది. మనకి హిస్టరీ ఏదైతే ఉందో వీళ్ళది చాలా విశిష్టంగా ఉంటుంది.
మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రగుప్త అండ్ సముద్రగుప్త, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ ప్యాటర్నైజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి వివరంగా చదువుతాము. అలానే ఇండియన్ ఆర్కిటెక్చర్లోనే ఇక్కడితో మనకి ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం మిడివల్ ఆర్కిటెక్చర్ మీన్స్ ఢిల్లీ సుల్తానేట్లో ఎలాంటి ఆర్కిటెక్చర్ చూస్తాము, ముఘల్ ఆర్కిటెక్చర్లో ఎలాంటి ఆర్కిటెక్చర్ చూస్తాము, వాళ్ళలో ఉన్న కింగ్స్ ఎలా ప్యాటర్నైజ్ చేశారు, లోకల్ రూలర్స్ ఎలా ప్యాటర్నైజ్ చేశారు అనే దానికోసం కూడా మనం మాట్లాడతాం. Thank you for watching. Don't forget to comment and subscribe.